శిఖర్ ఈశ్వర క్షేత్రం నుంచి మన భగవాన్ గారు ప్రథమ శిష్యులు వారిద్దరు బైక్ మీద బయలుదేరుతారు. దుర్గానగర్ నుండి దాటి అక్కడ చెరువు కూడా దాటి మాహూర్గఢ్కు ప్రయాణం అవుతారనమాట. ప్రయాణం అవుతుంటే దారి మధ్యలో వారికి ఒక పాము కనిపిస్తుంది. పాము కనిపించేటప్పటికి భయంతో స్కూటర్ని ఆఫ్ చేస్తారు, ఆ బైక్ను ఆఫ్ చేస్తారు ఆ శిష్యుడు. ఆఫ్ చేసి పక్కకి తిరిగి చూసేటప్పటికి అక్కడ ఒక తొండ చనిపోయి ఉంటుందన్నమాట. అప్పుడు భగవాన్ గారితో ఆ ప్రథమ శిష్యుడు అంటారు, కొంచెం ఆగండి బాబా అని చెప్పేసి ఆ చనిపోయిన తొండను తీసుకొని వెళ్ళి ఆ పాము వెళ్ళిన చోట కొంత దూరం చూసి అక్కడ చిన్న గొయ్యి తీసి మట్టిలో ఆ తొండని పాతి పెడతారు. ఆ ప్రథమ శిష్యులు పాతి పెట్టి, ఏంటి భగవాన్ మనకి ఇలా పాము కనిపించింది అని అనేటప్పటికీ భగవాన్ అంటారు, అచ్చే కేలియే అని అంటారు. అంటే భగవాన్ అంటారు, ఇది మంచిదే అని చెప్పి అంటారు అన్నమాట. అతను ఏం చేస్తాడు, ఆ తొండని అలా దాన్ని పాతి పెట్టేసి అక్కడ దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి కాళ్ళు భగవాన్ గారు ప్రథమ శిష్యునితో అంటారు, నీవు చేసిన కర్మ చాలా పుణ్యమైన కర్మ, ఇది ఇలా చేయాలంటే కోటి జన్మల పుణ్యం ఉండాలి అని చెప్పేసి అంటారు. ఆ పరశుశిఖర మహాదేవుడు నీకు ఆ కర్మ ఇచ్చాడు అని అంటారు. ఎలాగంటే భగవాన్ గారు అబ్జర్వ్ చేస్తుంటారన్నమాట ఆ శిష్యుల యొక్క ఆ మంచి మనసును, అపారమైన వాళ్ళ మనసులో ఉన్న కరుణను. ఒకసారి కూడా ఇలాగే జరుగుతుంది. అంతకుముందు వాళ్ళు భగవాన్ గారు శిష్యుడు కారులో వెళ్తూ ఉంటే మధ్యలో అనుకోకుండా ఒక ముడత చచ్చిపోతుంది ఇలాగే. అప్పుడు కూడా ఆ శిష్యుడు అలాగే దాన్ని తవ్వి పాతి పెట్టి దానికి చేసి ఆయన వెళ్తారనమాట కర్మ. ఇలా ఆయన ఆ శిష్యుల్ని చూస్తారనమాట, వాళ్ళ యొక్క పుణ్యకర్మలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ భక్తి. అంటే ఏమిటి, ఆ శిష్యుడు ఎందుకు అలా చేశాడు అంటే, శిష్యుడు చూసేది ఆ అంకితమైన భక్తుడు, ఆయన సిద్ధ పురుషుడు అయ్యి ఉండాలి పూర్వజన్మలోను, మరి ఈ జన్మలో కూడా అయ్యి ఉండొచ్చు, అవ్వచ్చు కూడాను. కానీ ఆయన అంతటా భగవంతుడినే చూస్తున్నాడు, ఆత్మస్వరూపాన్నే చూస్తున్నాడు. ఆయన పాములు, చీమలు, తొండలు, ఉడతలు అందరిలోనూ ఆయన ఆ పరమాత్మను చూస్తున్నాడు కనుక ఆయనకి అలా చేయాలని అనిపించింది. అలా ఎవరికైనా మనసు వస్తుందా? ఏదో లేని తేలిగ్గా వదిలేసి వెళ్ళిపోతారే కానీ అలాంటి చెయ్యరు. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది, ఇలాంటి కర్మలన్నీ రామాయణంలో రామచంద్రుడు అరణ్యకాండలో చేశారనమాట. అలాంటి రాముల వారి గుణం కూడా ఈయనలో కొంత ఉందేమో మరి అని నేను అనుకుంటున్నాను. మన భగవాన్ గారు ఇదంతా గమనించి ఆ ప్రథమ శిష్యునికి అపారమైనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తారన్నమాట. నిజంగా అంత అపారమైన ఆ దీవెనలు తీసుకోవాలంటే ఆ ప్రథమ శిష్యుడికి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి, సాక్షాత్తు ఈశ్వరుడైన భగవాన్ గురించి ఆశీర్వచనాలు తీసుకోవాలంటే. హర హర మహాదేవ్. తాడేపల్లి విజయబ్రహ్మ. నేను ఒకటి గమనించాను, ఈ ఉపన్యాసం చెప్తున్నప్పుడు అమ్మవారి మెడలో ఉన్న పువ్వు, బాలయోగేశ్వర భగవాన్ గారికి పైన వేసిన తులసిమాల, అవి రెండును నిజంగా ఇలా భగవాన్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఆ జారి భగవాన్ దగ్గరికి వచ్చినాయి. అది నిజంగా భగవాన్ గారు అక్కడ ఉన్నట్టే కదా, మనకి కనిపించకపోయినా నిజంగా మన ఎదుర్కొండా సజీవంగా ఉన్నట్టుగా మనకి దృష్టాంతరం కనిపించింది. ఇది కావాలంటే ఇంకొకసారి వీడియో చూడండి, మళ్ళీ మళ్ళీ మీకు అనుభవం ఏమిటో తెలుస్తుంది. అమ్మవారి దగ్గర నుంచి పువ్వు ఇలా పడింది, ఈ తులసిమాల ఇక్కడికి వచ్చి భగవాన్ దగ్గరికి పువ్వు వచ్చి ఆగిపోయింది సరిగ్గాను. నిజంగా ఎంత మహత్యం మనకి. ఆ భగవాన్ పరశుశిఖర క్షేత్రంలో అక్కడ ఉన్నా కూడా మన దగ్గర మన పక్కనే ఉన్నట్టుగా ఆయన మహత్యం చూపించారంటే
ఆయన నిజంగా మన దగ్గర ఉన్నట్టే కదా, ఆయన శరీరంతో మన దగ్గర పక్కన కూర్చున్నట్టుగానే దృష్టాంతరం కనిపిస్తుంది. మీరు కనుక ఆ వీడియోని కనుక 2-3 సార్లు చెప్పిన మీరు మళ్ళీ నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ వీడియోల మాటలు మళ్ళీ చూడండి. మీకు నిజంగా నిదర్శనం కనిపిస్తుంది. ఆయన భగవాన్ గారు మన ఎదుటే మన పక్కనే ఉన్నారు, అక్కడ కాదు ఇక్కడ కూడా ఉన్నారు. హిందూ గలడందు లేడని సందేహము వలన అని ప్రహ్లాదులు చెప్పినట్టు ఆ విష్ణుమూర్తి అంతటా ఉన్నాడని చెప్పినట్టుగా భాగవతంలో నిజంగా మహానుభావులు ఈశ్వరుడే గనక ఆయన మహానుభావులు, ఆయన అలా మనకి దర్శనం ఇచ్చారు. ఇది ఈ చూస్తున్న వాళ్ళందరూ, మేము చూసిన వాళ్ళం మనమందరం చాలా చాలా ధన్యాత్మనం కదా. ఇలాంటి అనుభూతి కలగాలంటే ఎంత కోటి జన్మల పుణ్యం ఉండాలి. ఆ సిద్ధ పురుషుడు అయినటువంటి అంకితమైన భక్తుడికి మరి నాకు అనుభవం కలిగిందంటే మీకు కూడా ఈ అనుభవం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ భగవాన్ గారికి అనేక కోటి ప్రణామములతో తాడేపల్లి విజయాభ్రమ.